వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐర్లాండ్ చౌరస్తా. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పటికే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోదామంటే మళ్ళీ మా చుట్టుపక్కలనే మా కిందనే అన్ని దుకాణాలు పెడుతున్నారు. నిన్ననే మొన్న యూరేషియా ఓపెన్ అయింది, దాని తర్వాత పక్కనే మళ్ళీ ఒక షాప్ ఓపెన్ అయింది, అసెసరీస్ది, ఫోన్స్ అది ఇది అని చెప్పేసి. మీకు ఇక్కడ వెనుక కనబడుతుంది కదా ఆ వైట్ కలర్ బాక్స్ లాగా. అక్కడ అది ఎట్లుంటుంది అంటే ఇక్కడ మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పర్చేజ్ చేసినాం అనుకో, మన ఇండియాలో నాప్తాల్ ప్రొడక్ట్స్ అని ఉంటుండే, మీకు గుర్తుండే నాప్తాల్ అని చెప్పేసి ఒక సైట్. ఇక్కడ అట్లా తెమ్ము అని చెప్పేసి ఉంటుంది. ఆడు తెమ్ములో ఉంటాడు, అమెజాన్ ప్రైజ్లో ఎత్తాడు, మనకి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీ చేతులు ఏమున్నాయి చూపించండి. ఏదో గుట్ట కట్టాయిలు కొట్టుకున్నట్టు అందరూ ఎనర్జీ డ్రింక్లు పట్టుకున్నారు. ఫ్రెండ్స్, నాకైతే ఎప్పుడు బయటకైనా కూడా ఒకటే గుర్తొస్తుంది, మన మగధీర సినిమాలో వాడు చెప్తాడు కదా, వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ప్రకృతి మిమ్మల్ని గుర్తుపడుతుందని. ఐర్లాండ్లో ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది, ప్రకృతి మనం ఎటన్నా బయటకు పోదామంటే గుర్తుపడుతుందేమో అని. ఎందుకంటే కరెక్ట్ మనం పోదామని అనుకుంటాము, అప్పుడే వాన స్టార్ట్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్న సేపు ఎండ కొడుతుంది. ఇవాళ కూడా అట్లనే జరుగుతుంది. మేము ఇట్లా జస్ట్ బయటకు వచ్చినాము, వాన స్టార్ట్ అయింది. ఇంకా సరే ప్లాన్ అయితే తీసుకున్నాం కదా, సో పోదాము. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా ట్రాన్సిషన్ పీరియడ్ లాగా. ఇప్పుడు అంటే ఈ మంత్ ఏంటిదంటే ఈ మన చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలర్స్ చేంజ్ అయిపోయి మొత్తం ఆకులు అన్నీ పోతాయి అన్నట్టు. వింటర్కి సమ్మర్కి మధ్యలో పీరియడ్ కదా ఇది. సో అట్లా జరుగుతుంది, ఈ కలర్లు చేంజ్ అవ్వడం. ఇదంతా మనకు డబ్లిన్లో కనబడదు ఎక్కువ. సో అందుకని చెప్పేసి ఒక సపరేట్ ప్లేస్కి వచ్చినాము. ఇవన్నీ చూడాలంటే, ఈ ఆటమ్ కలర్స్ చూడాలంటే ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్. ఇది వీళ్ళు మనకు ఒకటి ఇట్లాంటి ఒకటి ఇచ్చిల్లు పేపర్. సో ఇంకా ఆ పేపర్లో మనకు ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టుతోని మనకు ఈ గార్డెన్ అనేది స్టార్ట్ అయింది. ఏంది డాగ్వుడ్ చెట్టు. యాక్చువల్గా ఈ చెట్టు 1985లో పెట్టిల్లట. మీరు ఒకసారి చెట్టు అంతా అబ్జర్వ్ చేస్తే అంత తెల్ల దీనిపైన అంతా పూత ఉన్నట్టుంది కదా. యూజువల్గా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ చెట్టు పింక్ కలర్ అయిపోతాయంట. కలర్స్ మాత్రం లైవ్లో అదిరిపోయినాయి అంటే అదిరిపోయినాయి. మొత్తం ఈ గార్డెన్లో 88 రకాల చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు ఒక స్పెషల్ చెట్టు. అండ్ ఈ చెట్లన్నీ ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క కంట్రీ నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసేళ్ళు. సో అదొకటి డిఫరెన్స్. ఇంకా మన వేరే కంట్రీస్ చెట్లు ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ ఈ గార్డెన్లో చూడొచ్చు. ఎక్కడికైనా ఈ వాగులు వంకలు ఇవైతే కామన్, ఇంకా నార్మల్ ఉంటూనే ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఏదో మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్లా ఉంది. ఈ చెట్టు చూడండి, సూపర్ ఉంది కదా. ఇవే ఈ కలర్ చూడడానికి మనం 10 యూరోలు పెట్టినాం. ఇప్పుడు చూడండి, మన కెమెరా అస్సలు న్యాయం చేస్తలేదు ఈ కలర్స్కి. 100% చెప్తున్నా, అస్సలు ఈ కెమెరా న్యాయం చేస్తలేదు. ఎవరైనా ఫోటోషూట్లు చేసుకునే వాళ్ళు ఉంటే, ఫోటో తీసుకునే కెమెరాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అస్సలు అద్దరిపోయే లొకేషన్ ఇది. ఎట్లా అంటే అట్లా మంచి షూట్ చేసుకోవచ్చు, అంత మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే కలర్స్. ఇక్కడ నుండి వ్యూ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ న్యూజిలాండ్ చెట్టు ఉంది కదా, ఆ న్యూజిలాండ్ చెట్టు నిమిత్తం మేము అక్కడ క్రికెట్ ఆడుతుండే మా ఇంటి ముందు అటు గల్లీలో. అట్లాంటి చెట్లు మస్తు ఉంటుండే. మరి దాన్ని న్యూజిలాండ్కి వెళ్ళి ఎందుకు ఇంపోర్ట్ చేసిలో అని అనిపించింది. కాకపోతే ఆ చెట్టు చూసిలా ఒక 20-30 సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది కదా. ఆ చెట్టు పెట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అంటే దాని వ్యాలిడిటీ ఇంకెన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అది ఇప్పటికీ కూడా స్టిల్ ఒక 20-30 సంవత్సరాల కింద పెట్టినట్టే కనబడుతుంది. జస్ట్ అది మనం చూసిన చెట్లలో అది 10th నెంబరు, 10వ నెంబర్ చెట్టు అది. సో ఇంకా మంచి చెట్లు ఉన్నాయి, అవన్నీ చూద్దాము. అయితే మేజర్గా మనం ఈ వీడియోలో ఈ కలర్స్తో పాటు ఇక్కడ ఉన్న 88 చెట్లలో నాకు మంచి అనిపించిన చెట్లు ఏమన్నా ఉంటే వాటి గురించి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. జంగల్ లెక్క ఈ గార్డెన్లో కూడా మంచి ఇల్లులు కట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ. ఇంకా మొత్తం లాక్ చేసిళ్ళు.
ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి గంధం కలర్లో ఉంది. అది ఎందుకో సడన్గా చూసేసరికి కొంచెం ఇట్లా స్ట్రక్ అయిపోయినాము, భయమైనట్టు అయింది ఎందుకో. ఇవ్వండి మీరు ఈ చెట్టు కూడా చూస్తే న్యూజిలాండ్ లెమన్ వుడ్ అని చెప్పేసి, ఇది కూడా 1920లో పెట్టిలు. దీన్ని మొత్తం ఈ కలర్లు చూడలే, మొత్తం పాకురు పట్టిపోయి ఉన్నట్టు. ఇది నెంబర్ 16. ఈ 88 చెట్లు ఉన్నాయి కదా దాంట్లో మొత్తం అంతా పాకురు పట్టిపోయి ఉన్నట్టు ఎట్లున్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ చూస్తే అంత హారర్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అయితే మనం ఇన్ని చెట్లు చూస్తున్నాం కదా, ఇవన్నీ పెట్టడం కాదు, డబ్బులు పెట్టి మనం ఎక్కడి నుండో తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి అంతా పెట్టచ్చు. ఒక్కొక్క చెట్టు 100 సంవత్సరాల పైన చెట్టు ఉంది ఇక్కడ. వాటిని 100 సంవత్సరాల నుండి మెయింటెనెన్స్, వాటికి ఇంత నీట్గా ఉండడానికి, ఇంత నీట్గా ఉంచడానికి వీళ్ళు ఎంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తుందో దానికి హానెస్ట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వీళ్ళకి. ఫ్రెండ్స్ ఇగో ఈ చెట్టు కూడా ఉంది ఇక్కడ. చిన్నప్పుడు పెన్నులు వారకపోతే ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయల పెన్ను చూస్తే మంచిగా వాడుతుంది అని చెప్పేసి అది కాయలు దగ్గర పెట్టుకొని తిరుగుతుండే. అదే చెట్టు ఇది. అమ్మో బాగా పెద్ద ఉంది ఇది. కాదు మీరు కూడా ఇట్లానే వేసిలా, పెన్ను వారకపోతే ఇట్లా ఆ కాయలు పెట్టుకొని దగ్గర. పొమేరియన్ కుక్కకు మొత్తం హెయిర్ మొత్తం ఇట్లా కింద పడిపోతే ఎట్లుంటుంది అట్లుంది. లాసప్సా అని ఒకటి ఉంటుంది, హ్యాండ్సమ్ ట్రీ అట. ఇది ఎట్లా పాడైంది ఇప్పుడు, అయిపోయింది నేను హ్యాండ్సమ్నెస్ అంతా వీకింది. నేను 26 నెంబర్ వేసి కానీ చెట్టు ఏడు ఉందని చెప్పేసి వెతుకుతున్నా. నార్మల్ గడ్డి చెట్టు పెరిగింది ఇదంతా. ఇక ఇది మన ఇంట్లో ఉంటే ఓడి ఎప్పుడు దిగకపోతుండే దీన్ని. ఏంది నీలగిరి చెట్టు ఇది. వీళ్ళేమో దీన్ని మొత్తం పర్యాటక ప్రదేశంలో దీనికి ఒక స్పేస్ పెట్టింది. కొన్ని మంచి మంచి షార్ట్స్ తీసుకున్నాము, మీరు అవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూడవచ్చు. అండ్ అప్డేట్స్ కూడా నేను ఎక్కడికే ట్రావెల్ చేస్తున్నా, మన కొత్త వీడియోస్ ఏమొస్తాయి మన ఛానల్లో అని చెప్పేసి అవన్నీ అప్డేట్స్ నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీరు అక్కడ అప్డేట్స్ చూడవచ్చు. అండ్ రెగ్యులర్ రీల్స్ కూడా పెడతా ఉంటా, ఇన్ఫర్మేటివ్ అండ్ మన కంటెంట్ ఇవన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. మస్తాన్ మా ట్రావెల్ గైడ్. మస్తాన్ చూడు, అయ్యో ట్రావెల్ గైడ్ అటెండెన్స్ అయ్యి మొత్తం పేపర్ అడిగా చెల్లో పోనీ అని అంటాడు. ఏమండి ఇది కూడా స్పెషల్ చెట్టు అట. ఇది ఈ అమ్మ మన ఇంటికాడ మా ఇంటి ముందట ఇంట్లో ఉంటుండే, ఇది అక్కడ ఉన్నప్పుడు ఎవ్వడు దిగకపోతుండే. ఇదేమో స్పెషల్ చెట్టు అని ఇప్పుడు దీన్ని యూజ్ వచ్చినాం పైసలు పెట్టి. ఫస్ట్ టైం మన ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న చెట్టు గురించి మనం ఇక్కడ చూడబోతున్నాము. మీకు ఈ వార్తలు ప్రజెంట్ చేస్తున్నది మస్తాన్ సగినాల. ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే దాని పేరు ఇండియన్ హార్స్ చేసినట్టంట. ఈ అన్ని చెట్లు ఏమంటారు సమ్మర్లో ఎండిపోతే అదొకటి పూలు ఇస్తుందంట, అది పింక్ పూలు. పింక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ముందట ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, మేము అక్కడ మా ఇంటి ముందట గల్లీలా క్రికెట్ ఆడేది అందుకుపోతుండే, మొత్తం చెట్లు ఉంటుండే, చెరువు కట్ట క్రికెట్ ఆడబోతున్నాం అని అంటుండే. అయితే సేమ్ నాకు ఇక్కడ అదే ఫీల్ వచ్చింది. ఆ చెట్ల క్రికెట్ ఆడిన తర్వాత మాకు ఖాళీ టైంలో చెట్ల మీద ఇట్లా కూర్చొని ఎగిరి ఈ కొమ్మలు ఇరదెంగుతుండే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం దగ్గరికి పోవడం తప్పితే అంతకుమించి ఏం చేయలేము. అండ్ అప్పుడేదో చిన్నపిల్లలం కాబట్టి అన్ని కథలు తెంగినాం, కానీ ఇప్పుడు అవన్నీ చేయలేం. కాబట్టి ఇది చూసిన తర్వాత నాకు సడన్గా ఆ మెమొరీ అనేది గుర్తొచ్చింది. ఇంకా అట్లాంటి ఎప్పుడు అక్కడ పోయి క్రికెట్ ఆడుతున్నది చేస్తున్నది అట్లాంటి మెమొరీస్ చాలా గుర్తొస్తున్నాయి. అసలు ఇక్కడ తిరిగినంతసేపు రకరకాల చెట్లు. నవీన్ ఇరగదేమో అని ప్లాన్ చేస్తున్నాడు, అర్థమవుతలేదు. ఇదంతా వాకింగ్, ఇదంతా నడుస్తూ ఉంటే అది అనకొండ సినిమా ఉంటుంది కదా, దాంట్లో నడిచినట్టు అనిపిస్తుంది. అనకొండ సినిమాలో మొత్తం జంగల్లో నడుస్తారు కదా, సేమ్ దానిలో నడిచిన ఫీల్ వస్తుంది. ఇది చూడండి ఆకులు ఎంత పెద్ద ఉన్నాయి, ఇవి మస్తు అంటే మస్తు పెద్ద ఉన్నాయి ఇవన్నీ ఆకులు. మంచి వీడియోస్ ఫొటోస్ అవన్నీ వస్తాయి. అసలు ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, కంప్లీట్గా కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అనిపించింది, ఒక జంగల్ లోపలికి ఎక్కడికి వచ్చినట్టు. ఇప్పుడు ఈ చెట్టు అయితే అసలు చూసిలా ఇవన్నీ మొత్తం ఈ చెట్టు మీద చూసిలా మొత్తం మష్రూమ్సే ఉన్నాయి. అక్కడ ఇక్కడ మొత్తం ఇవన్నీ మష్రూమ్సే ఉన్నాయి. ఈ చెట్టు చుట్టుపక్కల కూడా మొత్తం మష్రూమ్సే ఉన్నాయి. అండ్ ఇంకోండి ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది చూడండి. ఇక్కడ మంచిగా లోపల ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది.
వాళ్ళ ఇల్లు కూడా చూడండి మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి పెట్టుకున్నారు. హానెస్ట్గా కంప్లీట్గా వింటేజ్ హౌస్ ఇది. హానెస్ట్గా చెప్తున్నా, ఇప్పుడు దాకా మనం ఏదైతే తిరిగినామో అంటే లుక్స్ వైజ్ మీకు వీడియోలో ఎట్లా కనబడుతుంది ఏందనేది తెలియదు నాకు. కాకపోతే ఇప్పటిదాకా మనం ఏదైతే చూసినామో దాంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నట్టు. ఇంకా ఈ గార్డెన్ మొత్తంలో ఇది అసలు ద బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకైతే. అది గైస్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము. అంతవరకు మన ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. రెగ్యులర్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. సీ యూ అండ్ టేక్ కేర్ గైస్.